చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. అది ఏజ్ వల్ల వచ్చిన వణుకనుకుంటున్నారేమో, కానే కాదు. భయం. టన్నుల కొద్దీ భయంలో నుంచి పుట్టుకొచ్చిన వణుకు. కంచుకోట క్రమంగా బీటలు వారుతుంటే మాటలు తడబడుతున్నాయి. ఎస్, కుప్పం తాతగారి పని అప్పం కావడం ఖాయంగా కనిపిస్తున్న వేళ రోడ్డెక్కి అబద్ధాల యాత్ర చేస్తున్నాడు. కుప్పం తాతగారు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఆయన చేతిలో ఉన్న మైకు కూడా సిగ్గుపడేలా అబద్ధాలు చెబుతున్నాడు. కుప్పంను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళతాడట. కూరగాయలు పండించి విదేశాలకు పంపిస్తాడట. మరి 35 ఏళ్లు ఏ పొలంలో విత్తనాలు ఏరుకుంటున్నాడో ఇప్పుడొచ్చి నాసిరకం నకిలీ విత్తనాల మాటలు మాట్లాడుతున్నాడు. ఇంతకీ బాబు కుప్పంతో పాటు మరో నియోజకవర్గం వెతుక్కునే పరిస్థితి వచ్చిందా? నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి దొంగ ఓట్లు చేర్పించి గెలవలేమని బాబుకు అర్థమైందా? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. నిధులన్నీ పప్పు బెల్లాల్లా పంచేస్తున్నారు. ఖజానా ఖాళీ చేసేస్తున్నారు. ప్రతిసారి సంక్షేమం పాటే పాడుతున్నారు. మరి అభివృద్ధి ఎక్కడ? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ? ఉద్యోగాలు ఎక్కడ? కంపెనీలు ఎక్కడ? పచ్చ మీడియాలో ఇలాంటి ప్రచారాలు ప్రతిరోజు మీరు వింటూనే ఉంటారు. వాళ్ళు నిత్యం వండివార్చే తప్పుడు కథనాలు చూస్తూనే ఉంటారు. పచ్చనేతలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉంటారు. వీళ్ళంతా పక్క రాష్ట్రంలో ఉంటూ అక్కడే తింటూ అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ ఆంధ్రాపై పడి ఏడుస్తుంటారు. వీళ్ళంతా కళ్ళుండి చూడలేని వాళ్ళు, చెవులుండి వినలేని వాళ్ళు, బుర్రోండి ఆలోచించలేని వాళ్ళు. నిజానికి జగన్ ప్రభుత్వం ఇటు సంక్షేమానికి ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అటు అభివృద్ధికి అంతే ప్రాధాన్యత ఇస్తోంది. జోడెద్దుల బండిలా ఏకకాలంలో రెండింటినీ పరిగెత్తిస్తోంది. తప్పుడు ప్రచారాలు చేసేటోళ్లకు ఇవేవీ కనిపించవా అంటే స్పష్టంగా కనిపిస్తాయి. కానీ వాళ్లకు పచ్చ కామెర్లు కమ్మేయడంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఇంతకీ ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతోంది? కంపెనీలు ఏ స్థాయిలో రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి? పెట్టుబడుల రాక, పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగ కల్పన ఏ స్థాయిలో ఉంది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. చంద్రబాబు తన స్కిల్ చూపించి 371 కోట్లు నొక్కేశాడు. యువతకు ఉపాధి పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశాడు. కానీ సీట్లోకి సరైనోడు వస్తే తన స్కిల్తో యువతలో ఉన్న స్కిల్స్ ఎలా బయటకు తీయచ్చో చేసి చూపించాడు. అవును, ఫ్యూచర్ స్కిల్స్లో ఏపీ టాప్లో నిలిచింది. ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. ఐటీ, ఫైనాన్స్, హెల్త్ కేర్, ఆటోమోటివ్ తయారీ రంగాల్లో ఏపీ అత్యుత్తమ ప్రతిభను కనబరిచింది. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ యువతను ఉపాధి వైపు నడిపించడంలో మన రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకీ సీఎం జగన్ ముందు చూపే యువత భవితను మారుస్తోందా? ఉద్యోగాల కల్పనలో ఏపీ ఎంత పురోగతి సాధించింది? విద్యార్థులను ఏఐ సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే సీఎం జగన్ లక్ష్యమా? తేల్చేద్దాం గన్ షాట్గా. కుప్పం తాత మళ్లీ తెగబడ్డాడు. కుప్పం గడ్డపై నిలబడి కోతలు కోశాడు. మామూలుగా కోయలేదు. కుప్పంలో కూరగాయలు పండించి అమెరికాకు పంపిస్తాడట. అది కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి కుప్పంలో పండిన పంటలను కార్గోలో అంతరిక్షానికి తీసుకెళ్లి సూర్యుడి పక్కన విమానాన్ని ఆపి ఆ సూర్యుడి నుంచి వచ్చే వేడితో వంటలు వండి ఆ వంటలు చల్లబడ్డాక చందమామకు తినిపిస్తాడట. మొత్తం 9 గ్రహాలు ఉంటే అందులో 8 గ్రహాలకు కుప్పంలో పండిన పంటలు పంపిస్తాడట. దరిద్రం ఏంటంటే మిగిలిన ఆ ఒక్క శనిగ్రహం మాత్రం కుప్పంలో నిలబడి అబద్ధాలు చెబుతోంది. మీరే వినండి. భవిష్యత్తులో నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఈ కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడ పండిన కూరగాయలు ప్రపంచానికి ఎగుమతులు చేస్తాం. ఈ ప్రాంతంలోనే మళ్ళా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి కార్గో ద్వారా మీరు విదేశాలకి మీ కూరగాయల బండి నుంచి పంపించే బాధ్యత నేను తీసుకుంటా. అదే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పం తాతగారి అబద్ధాలు భూగోళాన్ని దాటి అంతరిక్షానికి చేరుకున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని ప్రపంచంతో అనుసంధానం చేస్తాడట. ఏంటి తాతగారు, కుప్పంను ప్రపంచంతో అనుసంధానిస్తావా? మరి 35 ఏళ్లు ఏం చేశావు? కూరగాయలు పండించడానికి విత్తనాలు ఏరుకుంటూ కూర్చున్నావా? కుప్పంలో కూరగాయలు పండించి విదేశాలకు తరలిస్తావా? కుప్పంలో పండిన కూరగాయలను విమానాల్లో తరలిస్తావా? మబ్బుల్లో కూరగాయలు పండిస్తావా? ఆకుకూరలు ఆకాశంలో పండిస్తావా? కైలాసంలో దుక్కి దున్నిస్తావా? వైకుంఠంలో విత్తనాలు నాటుతావా? సత్యలోకంలో పురుగుమందు పిచికారీ చేస్తావా?
ఒక్క విషయం గుర్తుపెట్టుకో కుప్పం తాత, చెప్పేవాడు ఖర్జూర నాయుడు కుమారుడు చంద్రబాబు కావచ్చు, కానీ వినేవాళ్లు కుప్పం ప్రజలు మాత్రం కారు. ఎందుకో తెలుసా? ఆ రోజులు పోయాయి, మీ రోజులు దగ్గర పడ్డాయి. 35 ఏళ్లు కుప్పం ప్రజల దయా దాక్షిణ్యాలతో రాజకీయ నాయకుడిగా బతికేసిన తమరు ఆ ప్రాంతానికి కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు, కుప్పంని కనీసం మున్సిపాలిటీ చేయలేదు, కనీసం రెవెన్యూ డివిజన్ చేయలేదు, కనీసం బస్ స్టాండ్ కట్టలేదు. ఇప్పుడు ప్రపంచానికి ఏమని చూపిస్తావు నీ కుప్పం నియోజకవర్గాన్ని? పరువు పోతుంది కుప్పం తాత, మన పరువు పాలారు రిజర్వాయర్లో కొట్టుకుపోతుంది కుప్పం తాత. కన్న తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నాడట. అలా ఉంది మన కుప్పం తాత గారి కహానీలు. సింపుల్ గా ఓ ప్రశ్న అడగనా? కుప్పంలో ఇజ్రాయెల్ తరహా వ్యవసాయ విధానం అంటూ ఓదరగొట్టావు కదా, కుప్పంలో దాని అడ్రస్ ఎక్కడుందో చెప్పగలవా? కుప్పం ప్రజల్ని అమాయకుల్ని చేసి ఇజ్రాయెల్ పేరు చెప్పి కోట్ల రూపాయలు కొల్లగొట్టేశావు. కుప్పం తాత కహానీలు కోటలు దాటుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, కుప్పంలో ఓటమి భయం బాబును వెంటాడుతోందా? క్వశ్చన్ నెంబర్ 2, ఈ వయసులోనూ ఇన్ని అబద్ధాలు చెప్పటం బాబుకే సాధ్యమా? క్వశ్చన్ నెంబర్ 3, నిజమైన అభివృద్ధిని జగన్ పాలనలో కుప్పం చూస్తోందా? క్వశ్చన్ నెంబర్ 4, కుప్పంతో పాటు మరో స్థానం నుంచి బాబు పోటీ చెయ్యనున్నారా? కుప్పం తాతగారు అబద్ధాలతో రోడ్డెక్కిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఓ పక్క భయం, మరో పక్క ఆందోళన. బాబును వెంటాడుతుంటే మతి తప్పి గతి తప్పి కుప్పం గడ్డపై నిలబడి ఇంకా ఏం మాట్లాడారో తెలుసా? 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయనను గెలిపించాలట. నీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 1,00,000 ఓట్ల మెజారిటీ ఎప్పుడైనా చూసావా కుప్పం తాత? కర్ణాటక, తమిళనాడు నుంచి 40,000 మంది దొంగ ఓటర్లను చేర్పించి 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నువ్వు నైతికంగా ఎప్పుడో ఓడిపోయావు. అలాంటి నీకు 1,00,000 ఓట్ల మెజారిటీ కావాలా కుప్పం తాత? ఈ 35 ఏళ్లలో కుప్పం గడ్డపై చూడని 1,00,000 ఓట్ల మెజారిటీ జీవిత చరమాంకంలో కోరుకుంటున్నావంటే నువ్వు ఎంతటి దీనస్థితిలో ఉన్నావో నీకైనా అర్థమవుతోందా కుప్పం తాత? ఇంతకాలం కుప్పం ప్రజల్ని మాయ మాటలతో మోసం చేస్తూ వచ్చావు. ఇన్నాళ్లకు రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు నిజమైన సంక్షేమం ఏంటో కుప్పం ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు నిజమైన డెవలప్మెంట్ ఏంటో కుప్పం ప్రజలు చూస్తున్నారు. ఇన్నాళ్లకు వారి జీవితాల్లో వెలుగులు నిండాయి. ఇన్నాళ్లకు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. గడప గడపకు సంక్షేమం వెళ్ళింది. ప్రతి ఇంటి తలుపు తడుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, గుండెల్లో ఓటమి భయం వెంటాడుతున్న వేళ పరుగు పరుగున కుప్పం చేరుకుని అబద్ధాలు కుప్పగా పోసి కుప్పం ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నావే. నిజంగా నీలాంటి రాజకీయ నాయకుడు భవిష్యత్తులో ఇంకొకరు పుట్టరు. నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టు, ఇది మాత్రం పచ్చి నిజం. అయ్యా కుప్పం తాతగారు, కుప్పంని మున్సిపాలిటీని చేసిందెవరు? రెవెన్యూ డివిజన్ చేసిందెవరు? ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేసిందెవరు? 6.5 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించిందెవరు? సమాధానం నువ్వు చెబుతావా? కుప్పం ప్రజలతో చెప్పించమంటావా? కొత్తపేట నుంచి డీకేపల్లి వరకు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మించిందెవరు? 10 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మించిందెవరు? సమాధానం నువ్వు చెబుతావా? కుప్పం ప్రజలతో చెప్పించమంటావా? వొకేషనల్ జూనియర్ కాలేజీ కట్టించిందెవరు? ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని 20 కోట్లతో డెవలప్ చేసిందెవరు? కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసిందెవరు? పాలారు ప్రాజెక్టును 120 కోట్లతో నిర్మించిందెవరు? సమాధానం నువ్వు చెబుతావా? కుప్పం ప్రజలతో చెప్పించమంటావా? ఇవన్నీ చేసింది సీఎం జగన్ ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 4.5 years. నువ్వు విజనరీ అంటావు కదా కుప్పం తాత. నీ విజనరీతో కుప్పంకు నువ్వు చేసిందేంటో చెప్పగలవా? నోరు తెరిస్తే ప్రపంచాన్ని నేనే డెవలప్ చేశాను అంటావు కదా. కుప్పంలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంటో చెప్పగలవా? నోరు తెరిస్తే ప్రపంచానికి ఐటీ నేనే తెచ్చా అంటావు కదా. కుప్పంకి నువ్వు తెచ్చిన ఐటీ కంపెనీ పేరు ఒక్కటి చెప్పగలవా? కుప్పంకి నువ్వు తెచ్చిన ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పగలవా? కుప్పం తాత, ఒక సింపుల్ ప్రశ్న అడగనా? నువ్వు మళ్ళీ గెలిస్తే రాష్ట్రమంతా కుప్పం మోడల్ తీసుకొస్తానని చెప్పగలవా? నిజంగా నీలో రాయలసీమ పౌరుషం ఉంటే, నిజంగా నువ్వు నారావారిపల్లె గడ్డపై పుట్టిన బిడ్డవైతే జస్ట్ కుప్పం నియోజకవర్గానికి నువ్వు చేసిన మేలేంటో, కుప్పం నియోజకవర్గంలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంటో, కుప్పానికి నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమలేంటో శ్వేతపత్రం విడుదల చేయగలవా? నిన్నే అడుగుతున్నా కుప్పం తాత. 35 ఏళ్లుగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం డెవలప్మెంట్ పై శ్వేతపత్రం విడుదల చేయగలవా? చేయలేవు. కానీ ఒక్కటి మాత్రం నిజం, 175కి 175 స్థానాలు టార్గెట్
కుప్పం నుంచే మొదలు కాబోతోంది. జగన్ వేట ఇప్పటికే మొదలైంది. మీ పసుపు కోట బద్దలు కొట్టి కుప్పంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే టైం వచ్చింది. మీరు దుకాణం సర్దేసే సమయం దగ్గర పడుతోంది. జగన్ సునామీలో మీరు మీ అబద్ధాలు కొట్టుకుపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రానున్న జగన్ సునామీలో కుప్పం తాతగారికి కుప్పంలో కేర్ ఆఫ్ అడ్రస్ కూడా మిగలదు. పర్మనెంట్ గా పరాయి రాష్ట్రమే. ఇది మాత్రం గన్ షాట్. ఏపీ డెవలప్మెంట్ కి డెస్టినేషన్ లా మారిందా? చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్. నిజం చెప్పులేసుకొని బయలుదేరే లోపు అబద్ధం ప్రపంచమంతా చుట్టేసి వస్తుంది. అంత మాత్రాన అబద్ధమే రాజ్యమేలుతుందనుకుంటే పొరపాటు. కాస్త ఆలస్యమైన ఆఖరికి నిజమే గెలుస్తుంది. అబద్ధానిదెప్పుడు తాత్కాలిక విజయం మాత్రమే. ఎప్పుడైతే నిజం గెలుపు ముంగిట నిలుస్తుందో అప్పుడు ఇలాంటి అబద్ధాలన్నీ దూది పింజల్లా ఎగిరిపోతాయి. ఏపీ అభివృద్ధి విషయంలోనూ ఇదే జరుగుతోంది. అసలు వాస్తవం ఏంటంటే 4.5 సీఎం జగన్ 130 భారీ ప్రాజెక్టులు ప్రారంభించి 69,000 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో 193,530 ఎంఎస్ఎంఈలు ఉండగా వైఎస్ జగన్ సీఎం అయిన తరువాత 3,87,000 ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. వీటి ద్వారా కొత్తగా ఉపాధి పొందిన వారు 12,61,000 మంది. ఎంఎస్ఎంఈలకు గత ప్రభుత్వం పెట్టిన 1,586 కోట్ల బకాయిలను సైతం సీఎం జగన్ తిరిగి చెల్లించారు. అంతేకాదు 2,087 కోట్ల ప్రోత్సాహకాలు అందించారు. మొన్న మధ్య విశాఖ జేఏఎస్ సదస్సులో 13 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు కుదిరాయి. 386 విలువైన ఒప్పందాల ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభించనుంది. ఇందులో ఇప్పటికే 33 యూనిట్లు ఉత్పత్తులు ప్రారంభించగా మరో 94 ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. మరికొన్నింటి పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. వీటికి అదనంగా దావోసు పర్యటనలో మరో 1,26,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. వీటి అమలు ద్వారా 38,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్లో 50,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అడుగులేస్తున్నారు. ఏంటి బాస్, మరి ఇదంతా అభివృద్ధి కాదా? ఏంటి బాస్, ఇవన్నీ పరిశ్రమలు కావా? ఏంటి బాస్, ఇవన్నీ ఉద్యోగాలు కావా? ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్నా ఇంకా వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేయటాన్ని ఏమనాలి? జగన్ ఇటు సంక్షేమం అటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇటు సంక్షేమం అటు అభివృద్ధి ఎలా సాధ్యమైంది? క్వశ్చన్ నెంబర్ 2, ఏపీలో అభివృద్ధి ఏ స్థాయిలో జరుగుతోంది? క్వశ్చన్ నెంబర్ 3, 4.5 ఎన్ని పరిశ్రమలు ఏపీకొచ్చాయి? క్వశ్చన్ నెంబర్ 4, ఏపీని ది బెస్ట్గా నిలపడంలో జగన్ చేసిన కృషి ఏంటి? ఇటు సంక్షేమాన్ని సాధించి అటు అభివృద్ధిని జగన్ శాసిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. విజన్ ఉన్నవాడు, లక్ష్యం తెలిసినవాడు, దూరదృష్టి కలిగినవాడు, భవిష్యత్తుపై పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్నవాడు, సీఎం సీట్లో సత్తా ఉన్న నాయకుడు ఉంటే ఇటు సంక్షేమం అటు అభివృద్ధిని బ్యాలెన్స్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ సీఎం జగన్. అందుకే ఆయన్ను సీఎం సీట్లో సరైనోడు అనేది రాసుకోండి, రాసి పెట్టుకోండి. సినిమాకు ముందు జస్ట్ టీజర్ టైప్లో ఏపీకి క్యూ కట్టిన కొన్ని కంపెనీలు, వాటి ద్వారా వచ్చిన పెట్టుబడులు, కల్పించిన ఉద్యోగాల లిస్టు చెబుతా. తప్పుడు ప్రచారాలు చేసేటోళ్లు, ప్రభుత్వంపై బురద జల్లేటోళ్లు, ఏపీలో అభివృద్ధి జరగట్లేదని గోల పెట్టేటోళ్లు చెవులు రెక్కరించి వినండి. ఆ పచ్చ తెరలు తీసి కళ్ళప్పగించి చూడండి. గ్రాసం ఇండస్ట్రీస్ 861 కోట్ల పెట్టుబడి, 1,300 మందికి ఉపాధి. ప్యానెల్ యాక్టివ్ డిస్ప్లే టెక్నాలజీస్ 1,230 కోట్ల పెట్టుబడి, 2,200 మందికి ఉపాధి. ఫ్యాక్స్ లింక్ ఇండియా ఎలక్ట్రిక్ 1,050 కోట్ల పెట్టుబడి, 2,000 మందికి ఉపాధి. సన్నీ ఓపో టెక్ 280 కోట్ల పెట్టుబడి, 1,200 మందికి ఉపాధి. ఏటీసీ టైర్స్ 1,250 కోట్ల పెట్టుబడి, 840 మందికి ఉపాధి. రామ్కో సిమెంట్స్ 1,790 కోట్ల పెట్టుబడి, 1000 మందికి ఉపాధి. డిక్సన్ 127 కోట్ల పెట్టుబడి, 1,800 మందికి ఉపాధి. గ్రీన్లాండ్ సౌత్ 800 కోట్ల పెట్టుబడి, 1,050 మందికి ఉపాధి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ 35 కోట్ల పెట్టుబడి, 1000 మందికి ఉపాధి. యూజియా స్టెరైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 500 కోట్ల పెట్టుబడి, 750 మందికి ఉపాధి. లారస్ సింథటిక్స్ ల్యాబ్
191 కోట్ల పెట్టుబడి 300 మందికి ఉపాధి. లారస్ ల్యాబ్ 440 కోట్ల పెట్టుబడి 500 మందికి ఉపాధి. సెంచరీ ప్యానెల్స్ 1000 కోట్ల పెట్టుబడి 2266 మందికి ఉపాధి. ఇంటెలిజెంట్ సెజ్ 70 కోట్ల పెట్టుబడి 2000 మందికి ఉపాధి. సెంచరీ ప్యానెల్స్ 1600 కోట్ల పెట్టుబడి 2000 మందికి ఉపాధి. ఆదిత్య బిర్లా గవర్నమెంట్స్ 11,038 కోట్ల పెట్టుబడి 2112 మందికి ఉపాధి. జేఎస్డబ్ల్యూ స్టీల్ 8,800 కోట్ల పెట్టుబడి 2500 మందికి ఉపాధి. ఇది జస్ట్ టీజర్ బాస్. ఏపీకి క్యూ కట్టిన కంపెనీల సంఖ్య ఇంకా పెద్దదే ఉంది. ఓర్వకల్లు వద్ద పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేస్తోంది. అలాగే విశాఖలోని నక్కపల్లి, రాంబిల్లి క్లస్టర్లను, చిత్తూరు నోడ్లో ఏర్పేడు, శ్రీకాళహస్తి క్లస్టర్లలో అత్యంత సదుపాయాలను కల్పించారు. విసిఐసి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎక్స్టర్నల్ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతిలో స్పెషల్ జోన్లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్ జోన్లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేశారు. అలాగే విశాఖలోని నక్కపల్లి, రాంబిల్లి క్లస్టర్లను, చిత్తూరు నోడ్లో ఏర్పేడు, శ్రీకాళహస్తి క్లస్టర్లలో అత్యంత సదుపాయాలను కల్పించారు. విసిఐసి ప్రాజెక్టుకు సంబంధించిన ఎక్స్టర్నల్ సదుపాయాల కల్పనలో భాగంగా తిరుపతి స్పెషల్ జోన్లోని నాయుడుపేట, అనకాపల్లి స్పెషల్ జోన్లోని అచ్యుతాపురం ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చేశారు. అలాగే కొప్పర్తి కేంద్రంగా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్, ఎంఎస్సి సిడిపి, వైఎస్ఆర్ ఈఎంసి, వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 2595 కోట్ల నెగ్డెక్ట్ నిధులతో అభివృద్ధికి కార్యాచరణ సిద్ధమైంది. ఇప్పటికే 66 పరిశ్రమలు కొలువుదీరాయి. 1875 కోట్ల పెట్టుబడులు, 13,776 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు కొప్పర్తి సిద్ధమైంది. పారదర్శక పెట్టుబడుల కోసం ప్రభుత్వం పారిశ్రామిక విధానం 2023-27ను తీసుకొచ్చింది. వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పేరుతో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఒక ప్రత్యేక పాలసీ తీసుకొచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో సీఎం జగన్ ప్రారంభించిన కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు ఏంటి అంటే, అచ్యుతాపురంలో ఎకహోమా టైర్స్, తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో బిర్లా గ్రాసిమ్ కాస్టిక్ సోడా యూనిట్, బద్వేలులో సెంచరీ ప్యానెల్స్, ఏసీ తయారీ హబ్గా శ్రీ సిటీ, కొప్పర్తిలో మొదలైన డిక్సన్ ఉత్పత్తి, గుంటూరులో ఐటీసీ స్పైసెస్ పార్క్, టాటా, బిర్లా, అదానీ, మిట్టల్, సంఘ్వి, భజాంకా, బంగర్ లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలే ఏపీకి క్యూ కడుతున్నారు సార్. ఎన్టీపీసీ, ఏబీసీ లిమిటెడ్, ఒబెరాయ్ గ్రూప్, అరబిందో ఫార్మా, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఏఎం గ్రీన్ సోలార్, ఆదిత్య బిర్లా గ్రూప్, జిందాల్ స్టీల్, సెంచరీ ప్లైవుడ్, రహేజా, గ్రీన్ ల్యాండ్ లాంటి ఎకో ఫ్రెండ్లీ పెట్టుబడులతో రాష్ట్రం రూపురేఖలు మారుతున్నాయి సార్. రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారుతోంది సార్. ఇలా ఏపీని డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా మార్చిన ఘనత సీఎం జగన్దే. ఫైనల్ గా ఒక్క విషయం, దారిలో ముళ్లను దాటుకుంటూ వెళ్లేవాడు విజేత అవుతాడు. అదే దారిలో ముళ్లను తీసేస్తూ వెళ్లేవాడు నాయకుడవుతాడు. తెలివి ఉన్న ఎవడైనా విజేత అవుతాడు. కానీ నాయకుడు కావాలంటే తెలివితో పాటు తెగువ కావాలి, తెగించి కొట్లాడే ధైర్యం కావాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గమ్యం వైపు సాగిపోయే ఆత్మవిశ్వాసం కావాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్నవాడు ఒక్కడున్నాడు, అతనే సీఎం జగన్మోహన్ రెడ్డి. సంక్షేమం, అభివృద్ధిని జోడెడ్ల బండిగా నడిపి దేశంలోనే రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలిపాడు. ఏది మాటల్లో చెప్పడు, అన్నింటినీ చేతల్లో చూపుతాడు. హీ ఈస్ ద బిగ్గెస్ట్ విజనరీ. ఇది మాత్రం గన్ షాట్. నైపుణ్యంలో నంబర్ 1. చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజాధనం దోచుకోవడంలో తన స్కిల్ మొత్తం చూపించాడు. ఆఖరికి యువత పేరుతో ప్రభుత్వ ఖజానాకు కన్నం వేశాడు. యువతను దారుణంగా దగా చేశాడు. అందుకే బాబును 23 సీట్లకు పరిమితం చేసి రాష్ట్రం దశ దిశ మార్చే సత్తా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అధికారం అప్పగించారు. ప్రజలు ఏది కోరుకుని అధికారం ఇచ్చారు, అంతకు మించి అన్నట్లుగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ పరుగులు పెట్టిస్తున్నారు. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, అరచేతిలో స్వర్గం చూపించడం, గ్రాఫిక్స్ తో మాయ చేయటం కాదని, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి యువత భవితకు బంగారు బాటలు వేయడమని నిరూపించారు. ఫ్యూచర్ స్కిల్స్ లో ఏపీ అగ్రస్థానంలో నిలవడమే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. అవును, ఇన్నాళ్లు సరైన ప్రోత్సాహం అందకపోవడంతో యువతలో మరుగున పడ్డ నైపుణ్యాలను ఇప్పుడు వెలికితీసి పదును పెడుతున్నారు. అసలు ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ఏం చెబుతోంది? బిఈ, బీటెక్ విద్యార్థులకు ఏ స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు? విద్యార్థులను ఏఐ సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నారా? నైపుణ్యాభివృద్ధిలో ఏపీ యువత సత్తా చాటుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ఏం చెబుతోంది?
జగన్ ముందు చూపే యువత భవితను మారుస్తోందా? క్వశ్చన్ నెంబర్ 3, విద్యార్థులను ఏఐ సృష్టికర్తలుగా తీర్చిదిద్దుతున్నారా? క్వశ్చన్ నెంబర్ 4, ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? ఇండియా స్కిల్స్ రిపోర్టు మన యువత సత్తాను చాటుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. పరిశ్రమల నిర్దిష్ట అవసరాలకు తగ్గట్లుగా భవిష్యత్తు నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల్ని తయారు చేయటం, ఇంటర్న్షిప్ కోరుకుంటున్న విద్యార్థుల విషయంలో ఏపీ టాప్లో కొనసాగుతోంది. ఏపీ యువతను ఏఐ సృష్టికర్తలుగా తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ ప్రయత్నానికి ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ఊతమిస్తోంది. భవిష్యత్తు నైపుణ్యాల కల్పనలో 76.15% స్కోర్తో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. ఇండియా స్కిల్స్ రిపోర్టు ప్రకారం వరుసగా రెండో ఏడాది ఇంటర్న్షిప్ కు ఆసక్తి వ్యక్తం చేస్తున్న విద్యార్థులు గల రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. న్యూమరికల్, క్రిటికల్ థింకింగ్, కంప్యూటర్ నైపుణ్యాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. అత్యధిక న్యూమరికల్ స్కిల్స్ కనబరుస్తున్న సిటీల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలవగా ఆ తరువాత విజయవాడ, గుంటూరు ఉన్నాయి. ఇక ఉద్యోగాల్లో 2,60,000 అంతకంటే ఎక్కువ వేతనాన్ని కోరుకునే తొలి 5 రాష్ట్రాల జాబితాలో కేరళ, మహారాష్ట్ర తరువాత ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకుంది. మహిళా వర్క్ ఫోర్స్ లో మెట్రోపాలిటన్ సిటీలను కూడా వెనక్కి నెట్టింది ఏపీ. 39.96% స్కోరుతో హర్యానా తరువాత రెండో స్థానంలో నిలుస్తోంది ఆంధ్రప్రదేశ్. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే ఉపాధి వనరుల్ని మెరుగుపరుచుకుని ఏపీ అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. గత ఏడాది 65.58% స్కోరుతో 4వ స్థానంలో ఉండగా తాజాగా 72.38% స్కోరుతో 3వ స్థానానికి ఎగబాకింది. మహిళలు, పురుషులకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తున్న అంశంలోనూ ఏపీ 3వ స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఎంబీఏలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతుంటే ఆ తరువాత బీఈ, బీటెక్ లో లభిస్తున్నాయి. ఈ లెక్కన బీఈ, బీటెక్ విద్యార్థులకు ఎక్కువ ఉద్యోగాలు అందిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ 73.32% స్కోరుతో 2వ స్థానంలో ఉంది. ఇండియా స్కిల్స్ రిపోర్టులో ఈ స్థాయిలో ఏపీ సత్తా చాటింది అంటే దాని వెనుక ప్రభుత్వం కృషి, సీఎం జగన్ ముందు చూపు చాలానే ఉంది. మొత్తం 3,17,000 మంది నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం శిక్షణనిచ్చింది. 15,03,000 మందికి నైపుణ్య శిక్షణనిచ్చింది. దీంతో 3,57,000 మందికి ఉపాధి దక్కింది. 2 సంవత్సరాల్లో ఏపీలోని స్టార్టప్ల సంఖ్య 65% పెరిగింది. ఇది మామూలు విషయం కాదు. 2020 నాటికి స్టార్టప్ల సంఖ్య 231గా ఉంటే 2022లో 382 స్థాయికి చేరింది. 2023 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 1,019కి చేరింది. విద్యార్థులకు పాఠ్యాంశాల విజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ తప్పనిసరి అన్నది సీఎం జగన్ ఆలోచన. దానికి తగ్గట్లుగానే విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఉన్నత విద్యలో 10 నెలల ఇంటర్న్షిప్ ను దేశంలోనే తొలిసారి తీసుకొచ్చారు. వర్చువల్, హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లో సుమారు 8 లక్షల మందికి షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించారు. అలాగే దేశంలో పరిశ్రమలకు తగిన నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల్ని సరఫరా చేయటంలో ఆంధ్రప్రదేశ్ ను టాలెంట్ రిజర్వాయర్ గా ఇండియా స్కిల్స్ రిపోర్ట్ అభివర్ణించింది. ఇంతకంటే గొప్ప అభినందన ఏముంటుంది? భవిష్యత్తు పారిశ్రామిక అవసరాల్లో ఏపీ కీలకంగా మారుతుందని, కంపెనీలకు స్వర్గధామంగా ఉంటుందని కూడా కొనియాడింది. ఇక భవిష్యత్తు ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆధారపడుతుంది. అలాంటి తరుణంలో మన విద్యార్థుల్లో ఫ్యూచర్ స్కిల్స్ అభివృద్ధి చేయాలి. ప్రపంచంలోనే ఏపీ విద్యార్థులను అగ్రస్థానంలో నిలపాలని సీఎం జగన్ సంకల్పించారు. అందుకే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నారు. వాటి ఫలితాల ప్రతిరూపమే ఇండియా స్కిల్స్ రిపోర్టు ద్వారా బయటకొచ్చింది. ఇది కదా విజన్ ఉన్న నాయకుడి సక్సెస్ అంటే, ఇది కదా దూరదృష్టి ఉన్న నాయకుడి విజయం అంటే, ఇది కదా భవిష్యత్తుపై పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉన్న లీడర్ సాధించిన విక్టరీ అంటే, ఇది కదా యువత భవితకు బంగారు బాటలు వేసిన నాయకత్వం అంటే. ఒక్కటి మాత్రం నిజం, ఇలాంటి విప్లవాత్మక మార్పులతో ముందుకెళితే మన యువత ప్రపంచాన్ని ఏలటం ఖాయం, ఒక తరం తలరాతలు మారటం ఖాయం. ఇది మాత్రం గన్ షాట్.